అనుకున్నాం. అనుకుంటే ఇలా మన్మధుడు హీరోయిన్ అండి, అవునా అని చెప్పి అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకుంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచన. సో అంతేగాని అంతకంటే ఏం లేదు. అంటే ఏదో వేరే హీరోయిన్ కూడా 2-3 అనుకున్నాం. బట్ మన్మధుడు ఆఫ్టర్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయిని తీసుకొస్తే చాలా బాగుంటుంది అన్న ఆలోచనతో తీసుకున్నాం. ఈ రోల్ చేయించిన తర్వాత మీకు సాటిస్ఫై అయ్యారు? ఐ మీన్ అంటే ఇప్పుడు వరకు డైలాగ్స్ అన్ని ఇంగ్లీష్లోని హిందీలోని చెప్పింది. ఓకే, రేపు డబ్బింగ్ అయ్యాక తెలుస్తుంది ఏంటన్నది. సందీప్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. లుక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు ఇదివరకు రకుల్ ప్రీత్ సింగ్తో రెజినాతో యాక్ట్ చేశారు. టీజర్లో ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ మీకు చెప్పినప్పుడు ఏమనిపించింది? ఏంటి? ఏం లేదు, నేను చెప్పించాడు చెప్పాను. ఆ క్వశ్చన్ కాదు సార్, అది చెప్పలేమనే కదండి బేసిక్లీ. అదే చెప్పండి, వాళ్ళతో మీకున్న చాలా మంచి ఫ్రెండ్స్. నా ఫస్ట్ సినిమా హీరోయిన్ ఉంది, సో ఆటోమేటిక్లీ ఆయన అందుకే అలా పెట్టించారు. అక్కడ మేము చెప్పినప్పుడు నవ్వేసాం. ట్రైలర్ ఎవరు చూసినా కూడా ఆయన నవ్వారు. వర్కింగ్ టీజర్ చూస్తుంటే ఇది మరో F2 లాగా నవ్వుకునేలాగా ఉందని అనిపిస్తుంది. మీకు బాగా నవ్వుకునే సినిమా అవుతుంది, కానీ ఒక పక్క నక్కించున్నాడు ప్రశ్న కూడా మీరు సినిమా అవుతుంది. అండ్ నాకు ఆ మిగతా సినిమా చాలా ఇష్టం. అంటే మనం మళ్ళీ థియేటర్కి వెళ్ళి సరదాగా నవ్వుకుని మళ్ళీ అది తర్వాత డిజిటల్గానే టీవీలో వచ్చినప్పుడు బిట్లు చూసి ఎంజాయ్ చేసే సినిమాలు. ఈ సినిమా మీకు బిగినింగ్ నుంచి ఎండ్ దాకా నవ్వుకుంటూనే ఉంటారు. అండ్ ఆల్బమ్లో కూడా సూపర్ కుదిరిందండి. సో ఇది ప్రాపర్ పాప్కార్న్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఫిల్మ్. త్రినాథరావు గారు, లాస్ట్ టైం ధమాకాతో 100 crores కొట్టారు. ఇప్పుడు దీనికి మజాకా అని టైటిల్ పెట్టడానికి ఏంటి? ఇది కూడా 100 crores క్లబ్లో వెళ్ళాలనే ఏంటి? అది ప్రయత్నం, అందరూ అదే కదా చేస్తాం. టైటిల్ వచ్చేస్తుంటే ప్రతి సినిమాకి ఏదో జాకా పెట్టుకుంటుంది బాబు. హాయ్ సందీప్ గారు, హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూస్తే చాలా న్యాచురల్ గా అండ్ ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ లాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్, ఇలాంటి కంటెంట్ వస్తుంటే అందరూ కూడా చాలా రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ రావు రమేష్ గారి విషయానికి వస్తే, సార్ ఏ డైలాగ్ చెప్పినా, జస్ట్ ఒక 2 sentences చెప్పినా కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద. సార్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? సో మ్యాచ్ ఎలా చేశారు? ఆఫ్ స్క్రీన్ కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా రిలాక్స్ పర్సన్, సరదాగా ఉంటారు. ఎక్కడా కూడా ఆయన సీనియారిటీ కానీ ఆయనకు ఉండేది కానీ ఆయన ఎప్పుడూ చూపించింది లేదు. ఎప్పుడు సరదాగా మేము చేసుకుంది. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ అండి. టైమింగ్ ఎస్పెషలీ మాకు నిజంగానే ఇప్పటివరకు సర్ప్రైజ్ ఏంటంటే, ఈ సినిమాలో ఈ 2 పాత్రల మధ్య మీకు ఎక్కువ టైమింగ్స్ ఉంటాయి. అంటే ఎస్పెషలీ వీళ్ళ మీటర్ ఫిల్మ్ మేకింగ్లో మీకు +20 ఉంటుంది. ఇప్పుడు అది ఇద్దరు కరెక్ట్గా ప్లేస్ చేస్తేనే మీకు కరెక్ట్ ల్యాండ్ అవుద్ది. అది మాకు ఎలా కుదిరిందో తెలియదు, కానీ మేము రిహర్సల్ చూసేటప్పుడే ల్యాండ్ అయిపోయేది. అదేదో అది స్పాంటేనియస్గా భలే కుదిరిందండి. వెరీ లక్కీ విత్ ఇట్. దాని మీద మేము టైం స్పెండ్ చేయడం, కూర్చోవడం ఎప్పుడు జరగల అలా జరిగిపోయింది అంతే స్పాట్లో. ఎస్, మీకు ఇంకొక విషయం చెప్పాలండి, రాయన్లో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది మిమ్మల్ని ఆ రోల్లో చూడడం కూడా హ్యాపీగా అనిపించింది. అన్షు గారు, when coming to you, so let us share some experience about Rao Ramesh Garu when you sharing the screen with him. It's been an absolute pleasure working with Sir. He's been such a pillar of support, really encouraging me in my scenes, helping me in scenes, and telling me how well I've done when I've done well, and giving me feedback as well. So it's been lovely. He's like the best, and thank you so much for all your support. సార్ మీరు సిగ్గుపడుతున్నారా? చూసినప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, అందుకని మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అని ఇంతకు ముందు కూడా చూస్తాను నేను. ఇంకా ఇప్పుడు ఇది 60 frames లో మాట్లాడారు ఆవిడ, ఇంకా ఇది అంటే స్లోగా మాట్లాడారు. అది 24 frames లో మాట్లాడితే ఎలాగుంటుందో మీకు ఇక్కడ ఈడేమో యాక్సిడెంట్ లో ఫాస్ట్ లో మాడతారు, ఈడేమో ఇంగ్లీష్ లో మాట్లాడారు. మీరు మొత్తం కెమెరా రంగులు వచ్చింది దగ్గర నుంచి రీతి ఇదే ఫేమ్ లో ఉంటారు మీకు. రావడం సార్ అలా చేసేస్తున్నారు మీరు. హాయ్ సార్, నా పేరు అంజలి. టీజర్ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి మీ క్యారెక్టరైజేషన్ కోసం మీరు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ క్యారెక్టర్ చేసినా అందులో బాగా మెప్పిస్తారు. అది విలనిజం కావచ్చు, ఆర్ ఎల్స్ ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు. బట్ ప్రీవియస్ మీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ సూపర్ సక్సెస్ అయింది. సో త్రూ అవుట్ ద మూవీ ఫుల్ అండ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. బట్ ఐ జస్ట్ ఆస్క్డ్ 1 question ఏంటంటే, మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సీక్వెన్స్ ఏంటి?
అంటే లైక్ ఇందులో పరిగెడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు. రొమాన్స్ అండి. అంటే అలా అమ్మాయి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడండి, రమేష్ గారు పట్టుకొని చెయ్య, కళ్ళనే చూడండి, అలా లేని కళ్ళ మీద కళ్ళు పెట్టి చూడాలి. ఇప్పుడు చేయలేదు కదండి, అది చేయడం అంటాం, ఏడు చేయడం అది ఆ సీన్ చేస్తున్నప్పుడు లుక్ ఎక్కడ అన్నారు, లుక్ ఎక్కడ ఏంటండి, అమ్మాయి కళ్ళల్లోకి చూడండి, లుక్ ఎక్కడ అన్నారు ఏంటి, ఆ కళ్ళల్లోకి చూడడానికి పాపం చాలా ఇబ్బంది పడ్డారు. నేను ఆ రోజు అబ్జర్వ్ చేశాను షార్ట్ తీస్తున్నప్పుడే. ఓన్లీ ఆ అమ్మాయి కళ్ళల్లోకే చూడండి, లెఫ్ట్ రైట్ చూడకండి, అలా కళ్ళల్లోకి చూస్తూనే డైలాగ్ చెప్పండి. అసలు ఇలాంటి రమేష్ గారివి చాలా చిందులు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మజాకా అన్నది ఊరికి అందరిని సరదాగా నవ్విద్దాం. థియేటర్లో ఉన్న 2 hours హ్యాపీగా విత్ స్మైల్స్తో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎన్ని టెన్షన్స్తో వచ్చిన వాళ్ళైనా సరే రిలీఫ్గా ఉండాలని చేసే ప్రయత్నం ఇది. రావు రమేష్ గారు కంటిన్యూ దానికి ఆ రొమాంటిక్గా కొంచెం మా మూడ్ మాట్లాడడానికి అది ప్రసన్న గారు ఎదురుగా కూర్చొని ఆయన విరుపు ఇవన్నీ నాకు హెల్ప్ అయ్యాయి. ఏంటండి ఎంత ఇబ్బంది పెడుతున్నారు, అన్ని రసాలు చేయొచ్చు, ఇది చాలా కష్టం అన్నాను. అది ఎంజాయ్ చేయాలి సార్, మీరు ఎంజాయ్ చేసేది తెలిసింది ఇది బెస్ట్ అండి రొమాన్స్ ఇది. రావు రమేష్ గారు హ్యాపీ పొంగల్. హ్యాపీ సార్. సో అంటే నార్మల్ గా ప్రతి సీన్స్ కి రిహార్సల్స్ చేస్తారు కదా, మీరు రొమాన్స్ కి రిహార్సల్స్ ఏమైనా చేశారా? అలా లేదండి, స్పాట్లో ప్రసన్న గారు ఉంటారు, డైరెక్టర్ గారు ఉంటారు, వీళ్ళిద్దరూ స్పాట్లో చెప్తే అలా కాదు. అంటే అంత రొమాంటిక్ సీన్స్ ఏం లేవండి, అలా మీరు ఊహించేసుకున్నట్టు ఏం ఉండవు. హాయ్ సార్. హలో. టీజర్ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి కూడా ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు గర్ల్స్ ఫాలోయింగ్ మీకు చాలానే ఉంది సార్. సో బేసికల్ గా అంటే లైక్ రాయన్ లో మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కొంతవరకు ఏంటంటే నెగిటివ్ షేడ్ కూడా ఈయన బాగా చేస్తారు, పాప అమాయకుడైనా నెగిటివ్ షేడ్స్ కూడా బాగా చేస్తారని. సో ఇందులో ఏదైనా కొత్తదనం ఏదైనా ట్రై చేశారా? సో నేను నీళ్ళందాక ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసంటే భైరవ కోణంలో కూడా కొత్త గొప్ప నెగిటివ్ షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో, మైకిల్లో కూడా చిన్న నెగిటివ్ షేడ్ ఉంటుంది. సో నాకు ఎప్పుడు కొంచెం నైఫ్ ఎడ్జ్ క్యారెక్టర్స్ ఇష్టం, ఏంటంటే కొంచెం పర్ఫామ్ చేయడం ఎడ్జీగా ఉంటుంది, బాగా చేయొచ్చని. అలాంటి ఏమీ చేయకూడదనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. అంటే అప్పుడు దాకా 3 ఏళ్ల పాటు రోజు వారానికి 4 రోజులు ఫైట్ సీక్వెన్స్లు ఉండేవి, 3 రోజులు టాకీ ఉండేది. ఈ సినిమా వరకు ఈ సంవత్సరం మొత్తం ఏమీ లేవు, ప్రశాంతంగా కలర్ఫుల్ బట్టలు వేసుకుని మంచి భోజనం చేసి ఏంటో షాడో తెలుసుకుని హ్యాపీగా చేసుకునే ఫిల్మ్. ఈ సినిమా ఇంటెంట్ అలా వెరీ సింప్లీ ఈ వీకెండ్కి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసే ఒక ఎంటర్టైన్మెంట్ ఫన్ ఫిల్మ్. కొత్తగా ఏదో చేసేయాలనే ఉద్దేశం కాదు, బట్ చాలా అందమైన ఎంటర్టైనింగ్ ఎమోషనల్ ఫిల్మ్ చెప్పాలనే ఉద్దేశం. సందీప్ గారు, రావు రమేష్ గారు, సందీప్ గారు హాయ్, హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ బ్రో. సో మీరు ప్రీవియస్ గా మీరిద్దరు కలిపి ఒక రీల్ రిలీజ్ చేశారు. సో అది చూసినప్పుడే అనుకున్నాను ఇదేదో కొంచెం కనెక్ట్ అయ్యేలా ఉంది యూత్ ఆడియన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ. సో ఆ థాట్ ఎవరిది? అండ్ మీరు ప్రీవియస్గా చాలా ఫిలిమ్స్ కొత్త కొత్త డెబ్యూటెంట్ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ చాలా బిగ్గెస్ట్ స్టార్ సంజయ్ జాసన్ని తనతో కలిసి ఒక ఫిలిం చేస్తున్నారు లైకా ప్రొడక్షన్స్లో. సో దాని మీద చాలా బజ్ ఉంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో. సో దాని గురించి కూడా చెప్పాలి, అప్డేట్స్ కావాలి. మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, అట్ ద సేమ్ టైం విజయ్ దళపతి గారి ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు. అది అనౌన్స్ అయిన తర్వాత మీరు కనిపించలేదు నార్మల్గా. జనరల్గానే కనిపించిన బస్సు అప్పుడప్పుడు అప్పుడు ఉన్నప్పుడు తప్ప. సో దేని నుంచి వచ్చాం ఇంకొకసారి అడగరాలి. సంజయ్ ఓకే, సంజయ్ ముందుది మీ ఇద్దరు రీల్ రీతు వర్మ. సో రీల్ అనేది బేసిక్లీ ఆవిడ్ని చాలా భయపెట్టి బెదిరించి చేయించాల్సి వచ్చిందండి. సో అంటే అప్పటికప్పటికి నేను చేయించో అంటే కాదు అది ఇప్పుడు చేద్దానికి కూర్చొని వచ్చేది ఆవిడ. ఏదో ఇన్నోవేటివ్గా చేయాలనే ఉద్దేశం. లైక్ టుడే ప్రమోషన్స్ హ్యాస్ టు కొంచెం ఫ్రెష్గా చేయాల్సిన ఉద్దేశం. అండ్ సమ్హౌ బయట ఇప్పుడు ఏ సినిమాకి ప్రమోషనల్ బడ్జెట్ సంబంధమే ఉండట్లేదు. రెగ్యులర్గా పెట్టే సినిమాలో నాకు తెలిసి వెన్ యూ హ్యావ్ ఎ స్మాలర్ బడ్జెట్ స్కేల్ యూ హ్యావ్ టు థింక్ అవుట్ ద బాక్స్. అప్పుడు ఈ సినిమాకి ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నాం, వర్కౌట్ అయింది. యాక్చువల్లీ నిజంగానే ఎంగేజ్మెంట్ అయిపోయిందేమో అనుకున్నాం, సడన్ గా చూసి షాక్ అయ్యాం. అందుకని అడిగా. అండ్ ఆ కంటిన్యూ క్వశ్చన్ సంజయ్ జాసన్ గురించి. సో కాదు, మీరు అడిగిన క్వశ్చన్ ట్రిప్ అయితే ఎలా రెస్పాండ్ అవ్వాలి అర్థం కాలేదు. జేసన్ సంజయ్ ఈ వాజ్ రియలీ స్వీట్ అండి. అంటే నేను ఫస్ట్ టైం విజయ్ గారిని కలిసినప్పుడు ఆయన అన్నారు మా సన్కి మీరంటే బాగా ఇష్టం అని. పక్కన ఇమీడియట్లీ లోకేష్ ఏమో
అరే ఆయన జోక్ చేస్తున్న సీరియస్ తీసుకోకరా అన్నాడు. మేము నవ్వేసి వదిలేసాం. బట్ ప్రాబ్లీ ఒక 1 year లేటర్ తనే టచ్లోకి వచ్చి కట్ చెప్పాలన్నాడు. కలిసాం, అద్భుతమైన కట్ చెప్పాడు. ఈజ్ వర్కింగ్ రియలీ హార్డ్. ఆ సినిమా కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు మేము మంచి సినిమా తీసాము, మా ప్రొడ్యూసర్ అన్నీ దాటి విజయ్ గారి ఫ్యాన్స్ కూడా ఆ సినిమా చాలా ఒక మంచి సినిమాగా రావాల్సిన బాధ్యత ఉంది. అది తప్పకుండా వెయిటింగ్ ఫర్ మజాకా అండ్ దట్ ఫిలిం. రీతు వర్మ గారు హాయ్. సో మీరు పెళ్లి చూపుల నుంచి మజాకా వరకు చాలా సెలెక్టివ్గా పిక్ చేసుకున్నారు. మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసేటోళ్ళు పాన్ ఇండియా అలా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అండ్ మీ తర్వాతలో వచ్చే యాక్ట్రెసెస్ కూడా ఇయర్లీ 4-5 ఫిలిమ్స్ చేస్తున్నారు. మీరు ఎందుకని చేయటం లేదు? ఎందుకంటే మీ దగ్గరికి వస్తున్న సినిమాలను కూడా హోల్లో పెట్టడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇలా స్లోగా చేసుకుంటా పోతున్నారు? I can only choose from what I get, and I've been doing that only. And I don't like comparing my journey with somebody else. You know, their definition of success could be different, and my definition of success could be different. Na filmography చూస్తే I have actually done some really good films, and I think I'll be remembered for the characters that I've played. So I'm very content as an actor. మజాకా. సందీప్ గారు, Why did I choose Madaka? Yeah. నేను ఇంతకు ముందు చెప్పినట్టు although it's a commercial film, 2 female characters కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న కథ ఇది. అండ్ రా రమేష్ గారు అండ్ త్రినాథరావు గారు మెన్షన్ చేసినట్టు కొన్ని మంచి సాలిడ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఇట్ గేవ్ ఆల్ ఆఫ్ అస్ స్కోప్ టు పర్ఫార్మ్. సో దట్ ఈస్ ద రీజన్. ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ థింగ్ అండి. సో నాకు రీతుకి ఇంచుమించుగా 10 ఏళ్ళ నుంచి తెలుసు కదా. ఐ యూస్ టు ఆల్వేస్ కాల్ హర్ రజనీకాంత్. ఎందుకంటే 3 ఏళ్ళకి ఒక సినిమానే చేస్తుంది, ఫాస్ట్గా చేయవాని. కట్ చేసి చూస్తే తను చేసే సినిమాలన్నీ చాలా రోజులు హీరోలు కానీ పెద్ద హిట్లు పడతాయి, సడన్గా చేంజ్ ఓవర్ ఉంటుంది. ఇట్ ఆల్వేస్ వర్క్స్ అవుట్ ఫర్. సో ఈ సినిమా బిగినింగ్ నుంచి మేము జోక్ చేసి ఆవిడ సెట్లో వర్మ గారిని పిలడానికి అదే కారణం. ఈ సినిమా వరకు మీ లక్కీ సామ్ కంటిన్యూ అవ్వాలని చెప్పి. బట్ ఐ రియలైజ్డ్ ఇట్ వాస్ అ వెరీ, బికాస్ యూ ఆస్ దిస్ క్వశ్చన్ ఐమ్ సేయింగ్ ఇట్, ఐ వర్క్ విత్ వేరియస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కదా. సమ్ హూ ఆర్ వెరీ రన్నింగ్ అరౌండ్ అండ్ అంబిషియస్, సమ్ ఆర్ వెరీ పీస్ఫుల్. ఓకే, నా లైఫ్ ఇవాళ బాగుంది, రేపు ఏ సినిమా షూటింగ్, ఈ సినిమా అయిపోయిందా, ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలి, అదో వరం. ఓకేనా, అది వరంగా ట్రీట్ చేస్తే అలా ఉండడమే కరెక్ట్. సందీప్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్. Hi, Chandu. Hi. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you, Chandu. మజాకా టీజర్ చాలా కలర్ఫుల్ గా ఉంది, ఏదో ఒక పాజిటివిటీ ఉంది అని హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ క్వశ్చన్ ఏంటంటే, అండ్ హీరోయిన్ గారు ఒక డైలాగ్ చెప్తారు, అండ్ బీరా వడ్కనా అంటే మీరు రకుల రెజినా అంటే ఏం చెప్తామని. అది ప్రసన్న కుమార్ గారు రాశారా, మీరు అక్కడ ఏమన్నా బాగుంది కదా అని ఇంప్రవైజ్ చేశారా? సో అంటే ప్రాసను బట్టి ఏమన్నా పాపం అయింది, పాపం కాదు ఆ పంచాయింది. ఓకే. బేసిక్లీ ఆప్షన్ 2 ఉంది బస్సు, సమంత తమన్నానా, రకుల్ రెజినానా అని. నేను సమంత తమన్నా చెప్పడానికి నాతో పనిచేసిన ఫస్ట్ 3 హీరోయిన్లు రకుల్ రెజినా చెప్పడం బెటర్ అని చెప్పాను. అంతే. సాయి గారు, ఎలాంటి చేంజెస్ చూసుకుంటారు? అండ్ ఈ క్యారెక్టర్స్ అంటే ఇంట్రోవర్ట్ అని అన్నారు, బట్ ఆ క్యారెక్టర్స్ చేయాలంటే చాలా గట్సీ ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? అండ్ ఇందులో అలాంటిది ఏదైనా ఉంటుందా? జనరలీ నేను క్యారెక్టర్స్ చూస్ చేసినప్పుడు ఐ డోంట్ థింక్ అ లాట్, ఐ జస్ట్ గో విత్ మై గట్ ఫీలింగ్. అండ్ ఆల్ ఐ వాంట్ డూ ఇస్ నేను చేసిన క్యారెక్టర్స్ ప్రీవియస్ క్యారెక్టర్స్ కన్నా డిఫరెంట్ ఉండాలని నా ఇంటెన్షన్ అంతే. కాబట్టి ఇంకా ఏం లేదు. అండ్ ప్రసన్న ఇంకా వన్ లాస్ట్ ఏమండి లాస్ట్ క్వశ్చన్